తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ పార్టీలు దొరికి చివరికి పాజిటివ్గా తేలిన అంశం రాష్ట్రంలోనూ దేశంలోనూ సంచలన వార్తగా మిగిలింది. దాని చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక లోక్సభ సభ్యుడు డ్రగ్స్తో పట్టుబడడం ఏంటి, డ్రగ్స్లో పాజిటివ్ తేలడం ఏంటి, చివరికి పోలీసుల మీద కాల్పులు జరిపేంత వరకు అక్కడ పరిస్థితి వెళ్ళడం ఏంటి అని. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ కాంగ్రెస్ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ చేశారు. పుట్టా మహేష్ ప్రధాని నరేంద్ర మోదీ గారితో ఉన్న ఫోటోను ట్వీట్ అటాచ్ చేసుకుంటూ, అదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నరేంద్ర మోదీ కూటమిలోనే ఒక ఎంపీ, డ్రగ్స్తో పట్టుబడ్డాడు, పాజిటివ్ తేలింది, ఆయన ఉన్న ఫామ్ హౌస్ అంతా డ్రగ్సే నిండిపోయింది. చివరికి అక్కడికి వెళ్ళిన పోలీసుల మీద కూడా కాల్పులు జరిపారు. నరేంద్ర మోదీ జలగ లాంటి వ్యక్తులతో ఒకరి తర్వాత ఒకరు ఇటువంటి వ్యక్తులతోనే చుట్టూ ఇటువంటి వ్యక్తులనే నింపుకుంటూ ఉన్నారు. వాళ్ళ వికారమైన స్వభావం ఎలా ఉంటుందో అదిగో ఇటువంటి సంఘటనలు నిరూపిస్తూ ఉన్నాయి. ఆ నరేంద్ర మోదీ గారి కూటమిలోని ఎంపీల గొప్పతనం ఏంటి అంటే, ఒకరు అత్యాచారం చేస్తారు, మరొకరు డ్రగ్స్తో పట్టుబడతారు. అది వాళ్ళ స్థాయి, వాళ్ళ స్టామినా, అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు అటువంటి వాటిలోనే ఉన్నాయి అని చెప్పి చాలా ఘాటుగానే ఇటువంటి వాళ్ళకే ఈ ప్రభుత్వంలోనూ ఈ నరేంద్ర మోదీ కూటమిలోనూ ప్రమోషన్లు, పదోన్నతులు కూడా లభిస్తాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా ఘాటుగానే ట్వీట్ చేసింది. కానీ వీళ్ళు ఒక పాయింట్ మిస్ అయ్యారు. ఇదంతా బాగానే ఉంది, మరి ఇటువంటి దారుణంగా పట్టుబడిన ఎంపీకి ఏకంగా కాల్పులు కూడా జరిగినటువంటి ఈ ఎపిసోడ్లో అదే కాంగ్రెస్ ప్రభుత్వం మీదుగా తెలంగాణలో మరి మీరు ఎందుకు బెయిల్ ఇచ్చారు? మీ పోలీసులు ఎందుకు స్టేషన్ బెయిల్ ఇచ్చారు? కొందరికేమో జైలు కిందకు పంపారు, కొందరికేమో స్టేషన్ బెయిల్ ఎందుకు ఇచ్చారు? ఏ హాట్ లైన్లో కాల్ వస్తే డ్రగ్స్ కేసు, ఆయుధాలు వాడారు, తుపాకీ గుండ్లు పేలాయి, మరి అటువంటి కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే ఏ హాట్ లైన్ వచ్చింది అని నెటిజన్లు కూడా సూటిగానే ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతా బాగానే ఉంది, మరి మీ ప్రభుత్వం ఉంది, మీ పోలీసులు మరి ఎలా స్టేషన్ బెయిల్ ఇచ్చారు? కొందరికేమో జైలుకు పంపారు, మరి ఈయనకేమో బెయిల్ ఇచ్చారు. ఎలా? ఇదేం ద్వంద్వ విధానం? పోనీ మీకు విమర్శించే హక్కు ఉందా? మీకు ఇంత ఘాటుగా ట్వీట్ చేసే హక్కు ఉందా అని చెప్పి కాంగ్రెస్ పార్టీని కూడా నెటిజన్లు ఏకుతూ ఉన్నారు.